నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం. ఏఆర్ రెహమాన్ గారు చాలా విషాదకరమైనటువంటి న్యూస్ అనే చెప్పాలి. ఇద్దరు విడిపోతున్నారంటే ఎవరు కూడా బాగైంది అని ఎవరు అనుకోరు. ఎవరైనా కూడా ఇద్దరు కలిసి ఉండాలని అనుకుంటారు. భార్యాభర్తలు 30 సంవత్సరాల సుదీర్ఘ వైవాహిక ప్రయాణం ఎటకేలకు ఫుల్ స్టాప్ పెడుతున్నారనే వార్తలు ఒకంత మనసుని బాధపడుతోంది. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? 30 ఏళ్ల తర్వాత కూడా ఇంకా పొరపచ్చలు ఉంటాయా అంటే మామూలుగా అసలు ఎట్లా అర్థం చేసుకోవచ్చు దీన్ని? అంటే పెళ్ళంటే ఓ నమ్మకం, ఓ భద్రత, ఒక విశ్వాసం, ఒక సంతోషం, ఓ నిబద్ధత కూడా కదా. అదే నిబద్ధతతో నమ్మకం అంటే ఇంక అదే. ఆ నిబద్ధత ఉండాలి దానికి. ఇప్పుడు మనం మంత్రాల్లో ఏం చెప్తాం? ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామే. అంటే నేను నీకు కట్టుబడి ఉంటాను. భార్య అయినా అదే మాట చెప్పాలి, భర్త అయినా అదే మాట చెప్పాలి. అయితే మరెందుకు ఏదో సినిమాలో చెప్పినట్టు నీ ఊపిరి ఆగిపోయే వరకు మన ఇద్దరం గాఢమైన బంధంలో ఉంటాము. పెళ్ళి అంటే మరి కానీ అనుకోంగా ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నప్పుడు ఎవ్వరు అడగరు ఎందుకు మీరు పెళ్లి చేసుకుంటున్నారు. కానీ విడాకులు తీసుకున్నప్పుడు మటుకు అందరూ అడుగుతారు. మనం రీజన్ కూడా చెప్పాలి. ఇప్పుడు పెళ్ళప్పుడు ఎవరు ఏమనుకోకుండా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి, ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు విడిపోతున్నారు అంటే వాళ్ళు అరే మమ్మల్ని మా జోలికి రాకండి, మేము ఒక ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాము, మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు అని ఆవిడ ఒక మాట వాడారు. ఎవరైనా ఇది కామన్ డైలాగ్, ఇది ఒక చాలా రొటీన్ డైలాగ్. కానీ ఈ రొడ్డకొట్టు డైలాగు నాకు నచ్చలా. ఎందుకంటే అది మీకా? ఎందుకంటే ఇప్పుడు మీరు అసలు ఎందుకు ప్రకటించారు మేము విడాకులు తీసుకుంటున్నామని? మా మధ్య చాలా ప్రేమ ఉంది, కానీ అనివార్య పరిస్థితుల్లో, అంతకంటే ఎక్కువ ఇబ్బంది అయిన పరిస్థితుల్లో మేము విడాకులు తీసుకుంటున్నాము అని చెప్పి మీరు సోషల్ మీడియాలో పెట్టినప్పుడు సోషల్ మీడియాకి మీకెందుకు ప్రైవసీ ఇస్తేగా? కరెక్ట్. మీ ప్రైవసీ మీకే లేనప్పుడు మాకేం పని? అందుకని మేము మీ ప్రైవసీలకు జొరబడతాం అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ మేడం. అసలు ఎందుకు అనౌన్స్ చేయాలి? అసలు అదే కదా నేను అనేది. కరెక్ట్. ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఎందుకు అనౌన్స్ చేస్తారు? ఎందుకు అనౌన్స్ చేయాలి? లెట్ ఇట్ బి. అంతే. మూవ్ ఆన్ అంతే. మీరు ఒక నిర్ణయానికి వచ్చారు. కలిసి ఉండి కష్టాలు పడే కన్నా విడిపోయి ప్రశాంతంగా ఉందామని నిర్ణయించుకున్నారు. కలిసి ఉండలేని పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నారు. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మా అందరికి చెప్పాల్సిన అవసరం లేదు, అసలు సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదు. అంటే మనుషులకి అసలు ప్రైవసీ అనే దానికి నిజమైన అర్థం తెలియట్లేదు. ఇలా నిజమైన అర్థాలు తెలియని చాలా విషయాలు జీవితాల్లోకి రావటం వల్ల ఈ విడాకులు ఎక్కువ పెరుగుతున్నాయి. విడాకులు పెరగడమే కాకుండా విడాకులు తీసుకోనప్పటికీ విడాకులు తీసుకున్న వాళ్ళలాగా వ్యవహరించే వాళ్ళు ఎక్కువైపోయారు సమాజంలో. ఎలా అంటే ఏ సంబంధాలు లేకుండా ఒక ఇంట్లో ఉండే భార్యాభర్తలు చాలా మంది ఉన్నారు ఇవాళ. పేరుకే వాళ్ళు విడాకులు తీసుకోరు. అంటే రకరకాల ఆస్పెక్ట్స్, పిల్లలు ఉన్నారు, కలిసి ఉండాలి, సొసైటీకి ఆన్సరబుల్ గా ఉండాలి, మనల్ని ఏమనుకుంటుందో, మన పిల్లల పెళ్లిళ్ళు ఏమవుతాయో. ఇప్పుడు అసలు మనిషే చచ్చిపోయాడు అంటే వాళ్ళకు ఉండే సింపతి వేరే ఉంటది. లేదు ఇంకొక రీజన్ అంటే వేరుంటది. కానీ విడిపోయారు అన్నప్పుడు అసలు అంటే వీళ్ళ మనస్తత్వమే ఇదిగా మనసు. చాలా మంది ఆలోచించేది ఏంటంటే తల్లి నడవడికిన పిల్లలకు వస్తుంది అనుకుంటారు, తండ్రికి ఏమి సంబంధం లేదు అనుకుంటారు. కానీ తండ్రి పరువు కూడా చాలా ఇంపార్టెంటే. తండ్రి పరువు గురించి కూడా ఆలోచిస్తారు. పరువు ఎవరిదైనా ఒకటే కదా, ఆడపరువు మగ పరువు అని ఉండదు కదా, ఎవరికైనా ఒకటే పరువు. అయితే అసలు ఎందుకు మరి ఇప్పుడు ఆవిడ చెప్పినట్లు మా మధ్య చాలా విడిపోయినప్పటికీ మేము స్నేహితుల్లో ఉంటాము, మా మధ్య ప్రేమ ఉంటుంది, కానీ అంతకంటే పరిస్థితులు ఏంటి అన్నదే ఇవాళ ప్రశ్న. ఏంటంటే ఆయన డైరెక్షన్ చేస్తూ ఉన్న ఒక హాలీవుడ్ మూవీకి ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే డైరెక్టర్ అన్ని. దానిలో పనిచేసే హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మీద ఆయన మక్కువ చూపిస్తున్నాడు
అనేది విషయం. దానికి సందర్భంగా చాలా పేచీలు అయ్యాయి ఇంట్లో, చాలా గొడవలు అయ్యాయి. అతనికి సడన్గా ఒక మగ అహంకారం నిద్రలేచి నేను మగాడిని, నేను ఏమైనా చేస్తాను అనే మాటలు సహజంగా వస్తాయి. ఇప్పుడు ఏమీ తప్పుకోలేనప్పుడు, సమాధానం లేనప్పుడు బుకాయింపే వస్తుంది. ఈ బుకాయింపులో నేను మగాడిని అనేది కూడా గుర్తొస్తుంది. ఆ ప్రాసెస్లో ఈ మగ అయితే ఏంటి, ఏ కాలం అనుకుంటున్నావు నువ్వు? ఇదేమన్నా పాతకాలం అనుకుంటున్నావా? కాదు, ఇది ఈ కాలం అని ఆమెలో ఒక మనిషి నిద్ర లేచింది. ఆమె ఊరుకోలే, అడిగింది, గొడవ పడింది, నువ్వు మానుకో అని చెప్పింది, మానుకోలే. మానుకోనప్పుడు పాతకాలం వాళ్ళలాగా ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇదివరకు సంబంధాలు లేవా? వివాహేతర సంబంధాలు ఉన్నాయి, కానీ ఆ రోజు ఆ కాలానికి భరించారు వాళ్ళు. ఇప్పుడు ఇవి నేను భరించడం అంటుంది, భరించడం అనుకుంటుంది, ప్రశాంతంగా బయటకు వచ్చింది. ఏది ఏమైనా ఇలాంటి విషయాల్లో పిల్లల తల్లికే మద్దతు ఉంటారు, ఇది మటుకు వాస్తవం. ఎంత పిల్లలకి వయసు వచ్చినప్పటికీ కూడా వీళ్ళది ఇలా జరిగింది. అయితే నేను అనుకోవటం ఏఆర్ రెహమాను తప్పటడుగు పడినప్పటికీ కూడా, తప్పటడుగని ఎందుకంటున్నానంటే అతని మనసుకు వ్యతిరేకంగా ప్రవర్తించామని నేను చెప్పను, కానీ మనసు చెప్పినట్టు ఆయన నడుచుకుని ఉండొచ్చు, అది వేరే విషయము. కానీ 30 ఏళ్ళు నీతో ఉన్న ఈమె జీవితం సంగతి ఏంటి? ఈమె కూడా ఇప్పుడు ఈ పిల్లల ముగ్గురిని వదిలేసేసి ఆమె జీవితం ఆమె చూసుకోగలదా? అలా ఏ మహిళన్నా చూసుకుంటే ఈ సమాజం ఎలా తీసుకుంటది? పిల్లలే పురుషుణ్ణి తీసుకున్నంత ఈజీగా మహిళను తీసుకుంటుందా? ఈ వయసులో నీకేం పోయే కాలం వచ్చింది అంటారు సింపుల్ గా. మగవాళ్ళని కూడా అంటారు, కానీ ఆడవాళ్ళని అయితే అస్సలు ఉపేక్షించారు. ఇప్పుడు మొన్నవాడు ఎవడో ఉన్నాడు కదా, సజ్జన్ జిందాలని, 62 ఏళ్ల వయసులో జత్వాని కావాల్సి వచ్చింది. ఇప్పుడు నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ పిల్లనే అన్నారు. కానీ అదేంట్రా, ఏం మనిషివిరా నువ్వు, 4 పిల్లలు పెళ్లిళ్ళు చేస్తుంది, మనవాళ్ళు మనవరాళ్ళు వస్తుంది, ఈ వయసులో నీకు 30 ఏళ్ళ అమ్మాయితో నీకేంటి పని అని చెప్పి మాట్లాడలే ఎవరు. ఆ భార్య కూడా అన్ని తెలిసి భార్య కూడా ఎందుకు ఊరుకుంది? ఆస్తులు దక్కవేమో, ఆస్తులు దక్కవు, అంతస్తులు పోతాయి, ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు, కానీ ఉండేది నేనే కదా అనే ఒక ఉద్దేశంతో ఆవిడ సర్దుకుపోయిందే ఆ కాపురం నిలబడింది. మనం అందరికీ ఇదే ఎగ్జాంపుల్ అప్లై చేయలేము. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, థాట్స్ ఉంటాయి, వాటిని మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. అయితే ఈ పరిస్థితుల్లో మరి కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు విడిపోరు. భార్యదారి భార్యది ఉంటుంది, భర్తదారి భర్తది ఉంటుంది. ఎందుకు విడిపోరంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబాల ప్రతిష్ట వాళ్ళ ఆస్తుల మీద కూడా ఉంటుంది. ఒకవేళ చైర్స్ లో పెడితే డమాల్మని పడిపోతాయి. ఇప్పుడు సజ్జన్ జిందాల్ అలా పడిపోతేనే ఆ అమ్మాయి పెట్టిన కేసును ఉపసంహరించుకుంటానికి నానా పాటలు పడి ఇంకొంచెం ఎక్కువ మురికంటించుకున్నాడు సజ్జన్ జిందాల్.